హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మనం హెల్తీ టేస్టీ రాగి బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇది 1 వీక్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసేస్తున్నాను 180 డిగ్రీస్తో 10 మినిట్స్. ఇంగ్రీడియంట్స్ చకచకా చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేసారు కదా. జాగరీ పౌడరు, వీట్ ఫ్లోర్, రాగి పౌడర్, గీ తీసుకున్నాను నేను. ఇక్కడ ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు. 100 to 150 గ్రామ్స్ బటర్ ఆర్ గీ తీసుకొని దీంట్లో మనం జాగరీ పౌడర్ అంటే బెల్లం పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది. సో ఇక్కడ మనం విస్కర్తో అయినా యూస్ చేయొచ్చు, లేదు చేత్తో అయినా చేయొచ్చు. నా దగ్గర బీటర్ ఉంది. బీటర్తో నేను ఒక 2 మినిట్స్ అనేది దీన్ని చక్కగా బీట్ చేసేసుకున్నాను. బీట్ చేసుకుంటే అక్కడ మనకి నెయ్యిను బెల్లం చక్కగా కరిగిపోయి కాస్త ఫ్లఫీగా తయారవుతుంది. ఈ లోపల మనకి ఇది రెడీ అయ్యే లోపల చూసారా, ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోతుంది. ఇంకా లేట్ లేకుండా బీటర్తో చకచకా బీట్ చేసేసుకుందాం. సో మనకి గీ అనేది ఇలా అయిపోయిన తర్వాత నేను దీంట్లో 1/2 కప్ వీట్ ఫ్లోర్, 1/2 కప్ రాగి పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కోకో పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్, కొద్దిగా బేకింగ్ పౌడర్. పిల్లలకి పెడుతున్నాం కదా, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సరిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఇక్కడ నేను బేక్ చేయాలనుకున్న బేస్ని నేను గ్రీస్ చేసుకొని డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో మనకి ఇక్కడ దీంట్లో ఎక్సెస్ పౌడర్ అనేది ఉండకూడదు, అది ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కీ కట్టర్ హెల్ప్ తీసుకొని చిన్న చిన్న కుక్కీస్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ బ్యాచ్లో కుక్కీస్ అన్నీ ఆల్మోస్ట్ నేను ఫ్లవర్ షేప్లోనే చేశాను. ఫ్లవర్ షేప్ కుక్కీ యూస్ చేసుకొని అన్నీ ఫ్లవర్ షేప్లో బేక్ చేసేసుకోవడానికి రెడీ చేసేసుకుంటున్నాను. ఏది లేకపోతే అలా సర్క్యులర్గా రౌండ్గా చేసేసి కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ కొంచెం బిస్కెట్ అనేది కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది టేస్ట్, మరీ పల్చగా చేసుకుంటే బాగోదు. ఇక్కడ నేను 180 డిగ్రీస్లో 11 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవచ్చు. 11 to 12 మినిట్స్ సరిపోతుంది మనకు కరెక్ట్గా. ఇక్కడ 12 మినిట్స్ అయిపోతూనే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కుక్కీస్ అన్నీ. ఇవి ఏంటంటే కంప్లీట్ చల్లారాలి, చల్లారకపోతే మెత్తగానే ఉంటుంది, చల్లారితే మనకి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో మిగిలిన పిండి అంతా కూడా నేను ఇట్లాగే రెండోసారి బేక్ చేయడానికి రెడీ చేసేసుకుంటున్నాను. మన దగ్గర చాకో చిప్స్ లేకపోతే ఇలాగా అట్లీస్ట్ ఊరికే ఫోర్క్తోనో దీంతోనో ఇలా ఒక డిజైన్లా పెట్టేసినా బాగుంటుంది. కుక్కీస్ అన్నీ రెడీ అయిపోతున్నాయి. సో సెకండ్ టైం థర్డ్ టైం కూడా నేను బేక్ చేసేసాను. ఇది కంప్లీట్ చల్లారైపోయిన కుక్కీస్ అన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. సో ఎంతో హెల్తీగా తయారైపోయిన ఈ కుక్కీస్ మనకి రెడీ అన్నమాట. పిల్లలకి ఎప్పుడు స్కూల్ బాక్స్లోకి స్నాక్స్ పెట్టాలన్నా బయట నుంచి కాకుండా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్లో సింపుల్గా అయిపోయింది కదా. ఎలా అనిపించింది వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే V2 ట్విన్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.